హలో హలో దుర్గా, చెప్పు మణి. నానమ్మ ఉందా? ఉంది, మాట్లాడు. ఏందమ్మా ఏం చేస్తున్నావు? వినపడతల్లా. ఏం చేస్తున్నారు? ఏం చేస్తాం, మా బాధలో మేము ఉన్నాం తల్లి. నువ్వే కాదు నానమ్మ, నేను అలాగే ఉన్నా నానమ్మ. ఎవరు కాదన్నారమ్మా? నేను కాదన్నానా? నేను కాదనలేదు కదా తల్లి. మీరు చెప్తే వరకు నాకు తెలియదు నానమ్మ. సరే కానీ ఇప్పుడు జరగాల్సింది అందుకు బయటకు వచ్చే మార్గం చూడమ్మా. నేను కాదన్నానా? వీళ్ళిద్దరి కాడికి నిన్నే ఎక్కువ నన్ను, ఎందుకంటే రేపు మంచానికి అంచనా పడ్డా చూసేది నీకు. నేనేమన్నా తక్కువ చేశానా చెప్పు తల్లి. అదేం లేదు నానమ్మ. నేను కాదంటున్నానా? నీ మాటే నమ్ముతున్నా. నీ మీద ఎందుకు కోపడతానమ్మా? వాడిని చూడని చెప్పండి ఉండలేను. అట్లా నెల 15 రోజులు అయింది. వచ్చే మార్గం చూడు, వంటకాడే చేసేది ఏమి లేదు. నేను మటుకు ఏమంటున్నా తల్లి, రేపు రెండో అక్క కాన్ పైంటే రెండో అక్క కాన్ పైంది, అక్కడ వదిలేశారు నన్ను. అబ్బాయా అమ్మాయా? అబ్బాయి పుట్టాడు, ఇంటి దగ్గరే కానిపోయింది. సంతోషం, ఇంటి దగ్గర. సంతోషం తల్లి. నువ్వు వచ్చినాక అక్కలు పిలిపించి బొట్లు పెడతాను. నేనేమన్నా ఆనాడు అదే మాట అన్నా, ఈనాడు అదే మాట అంటున్నా. గొడ్డకి నా కాడికి వచ్చి తిండికి లోడ్ చేస్తానమ్మా. కొండలో కలిగింది పెట్టుకుంటున్నా. అమ్మా నాకు పోయిన నెల 3వ తారీఖు అయింది డేటు. ఈ నెల ఇంకా రాలేదు. రాపోతే మళ్ళమ్మా అదేదో కడుపులో ఏదో ఉన్నట్టుంది నాకు. సరే సార్, నీకు ఇష్టమైంది తినమ్మా, చేసేదేముంది. కడుపు వచ్చిందేమోళ్ళమ్మా, మంచిదేగా తల్లి. ఇంత కార్య సంతోషం అమ్మా. మంచిదే కానీ సీట్లు లేరు కదా నాన్నమ్మ మన దగ్గర. ఏమైనా పడతలేదమ్మా నాకు. చూడు తల్లి నువ్వు దుర్గాకి. అమ్మా దుర్గాకి నానమ్మ. దుర్గా కట్టమ్మా, పట్టుకున్నాక పడతలే. చెప్పు మణి. మన దగ్గర వీళ్ళు ఉంటే వీళ్ళు సంతోషంగా ఉన్నట్లే అనుకుంది, వీళ్ళు లేరు. కాదులేమని నువ్వు అక్కడైనా ఉన్నావుగా సంతోషంగానే. వచ్చాలి. తిన్నావా? లేదు ఇంకా. బాబుని హాస్పిటల్ తీసుకున్నారు. ఆ బాబుకి బాగలేదని అందరూ పోయినారు. గౌతమి వాళ్ళ మామ ఎక్కడ పోతున్నాను, నేను ఒకదాన్ని ఇంట్లో ఉన్నాను. ఫోన్ చేసి మొన్న ఒకసారి ఫోన్ చేసావు కదా, అప్పుడు ఎత్తలేదు నేను. ఎవరో అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్లేమోనని. లేదు, నేనే చేసి పక్కన తొలిసారి తెచ్చుకొని చేసింది. ఇప్పుడు చిన్న అక్కోళ్ళ ఇంట్లో ఉన్నావా, పెద్ద అక్కోళ్ళ ఇంట్లో ఉన్నావా? చిన్న అక్కోళ్ళూరులో ఉన్నా. ఎక్కడ అడ్రస్ అసలు? ఓదేట్లో ఉన్నా. ఓదేట్ 3 జెట్టా? ఓదేట్లో. ఇది చాలా లాంగ్ వచ్చే కానీ ఇప్పుడు ఏం ఊరు? ఓదేటు. మోజేటు. అనంతపురం వచ్చి అనంతపూర్ లో కదిరి బస్ ఎక్కల్లా. దుర్గా, అనంతపురంలో కదిరి బస్ ఎక్కల్లా. కదిరి బస్సు కదిరిలో దిగినాక రాయచోట బస్ ఎక్కర్లా. కదిరిలో దిగాక రాయచోట ఆ బస్ ఎక్కర్లా. రాజంపేట బస్ ఎక్కినా గానీ రాయచోట్లోకి వచ్చినాక రాజంపేట బస్ ఎక్కితే రోడ్ లో దింపుతారు. రాయచోట బస్ ఎక్కాక మళ్ళీ రాజంచోడ బస్ ఎక్కాలా? రాయచోట్లో దిగినాక రాజంపేట బస్ ఎక్కినామనుకో, ఓదేటన్నామనుకో దింపుతారు. రాయంపేట, రాజంపేట, రాజమ్మ పేట. రైలు లేదమ్మా, రైలు రావట్లేదా? రైలు లేదు నానమ్మ. ఇయ్యంత అనంతపురం నుంచి అమ్మా. రాజమ్మపేట వచ్చాక
రాజంపేటలో దిగినాక ఇంటి దగ్గరకు వచ్చేయచ్చు. ఇంటి దగ్గర అక్కడి నుంచి అంత దూరం ఉండిద్ది ఏంది? ఏమో 1 కిలోమీటర్ గానే ఉండదు అంతే. మరి మీ బావ పేరు? మీ బావ వాళ్ళ పేర్లు, మీ అక్కల పేర్లు ఏమైనా తెలుసా? మా బావ పేరు కుమార్, శ్రవణ్ కుమార్. కుమార్, శ్రవణ్ కుమారా? పేరు చెబితే చెబుతారు. శ్రావణ్ కుమార్. మీ బావ వాళ్ళ నాన్న పేరంట. వాళ్ళ పేర్లు తెలియదు నాకు. పోస్ట్ అడ్రస్ లేదుగా, ఈ నెంబర్ ఫోన్ చేయించేవాడు. దుర్గా కాసేపు ఆగని నేను చేయను. ఈ నెంబర్ ఫోన్ చేసి ఎత్తుతావు ప్రతిసారి ఎవరైనా దగ్గర ఉండిద్దా? అక్కతో ఉండిద్దే. అక్క దగ్గర ఉండిద్దా? అక్క వద్దు కానీ తోడుకని ఇప్పుడు ఇంట్లో పెట్టిపోయింది. ఒకటే ఉన్నానని ఇంట్లో పెట్టిపోయింది. ఇప్పుడు ఫోన్ ఒకవేళ ఎప్పుడైనా ఫోన్ చేస్తే అక్కోళ్ళు ఎత్తుతే ఏమన్నా అంటారా? వద్దు కానీ ఫోన్ చేస్తే వాళ్ళు తిడతారు. అందుకు ఎవరు నీకేనా పని చేస్తారా? నేను భయపెట్టద్దు. మా వాళ్ళు ఫోన్ చేస్తుంటే మాట్లాడుతున్నా. తర్వాత సరే.